నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కొనదిన్నె గిరిజన కాలనీలో 1వ పట్టణ సీఐ ఫిరోజ్, ఎస్ఐ సుమన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి ఇంటినీ సోదా చేసి ఇళ్లల్లో మాదకద్రవ్యాలు, మారణాయుధాలు లాంటివి ఉన్నాయా అని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 44 బైకులు, 3 ఆటోలను సీజ్ చేశారు. రౌడీషీటర్లను పిలిచి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జరుగుతున్న దొంగతనాలు, ఇతర నేరాలపై జాగ్రత్తలను గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కొంతమంది వాలీబాల్ నెట్ బాల్ తీస్తా కొత్తగా జాగ్రత్త గొడవలు లేకుండా ఆడుకుంది. సరేనా? ఎక్కడ ఉంటాయి? స్పోర్ట్స్ షాప్లో ఉంటాయిగా, తీసిస్తాను. మంచిది ఇస్తాను, పెట్టుకుని ఆడుకోండి. అది చినిగిపోయినట్టుందిగా. సరే. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఈ కావలి పట్టణ శివారులో ఉన్న కొనదిన్నె గిరిజన కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. కావలి 1 టౌన్ అట్లాగే రూరల్ పోలీసులు సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. దాదాపుగా 150 ఇళ్ళు సెట్ చేశాము క్షుణ్ణంగా. ఇదంతా కూడా ఎస్టీ గిరిజన కాలనీ కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు పోలీసు. కానీ సరైన అనుమతి పత్రాలు లేని వాహనాలు 44 వరకు సీజ్ చేశాము. అట్లాగే 3 ఆటోలు కూడా సీజ్ చేశాము. వాటిని పరిశీలించి అన్ని రకాలుగా అన్ని సక్రమంగా ఉంటే వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పేస్తాము. ఇది పట్టణ శివారులో ఉన్న ప్రాంతం కాబట్టి సహజంగా హైవేకి కూడా కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. కొన్ని అసాంఘిక శక్తులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని సాయంత్రం పూట ఓపెన్ డ్రింకింగ్ లేదా ఈ మాదక ద్రవ్యాలు మత్తుకు బారిన యువకులు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకొని కార్డినెన్స్ సెర్చ్ ఈరోజు నిర్వహించడం ఉంది. సో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అయితే మాకు ఇటువంటి ఆనవాళ్ళు కానీ అట్లాంటి మత్తు ప్రాంతాలు కానీ దొరకలేదు. వీటన్నిటిని ఉద్దేశించి ఎవరైతే కొత్త వ్యక్తుల కదలికలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రశ్నించమని చెప్పాము. అట్లాగే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. దాంతోపాటుగా
ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాను. ఈరోజు ప్రోగ్రాము